ఖానా దగ్గర కట్ చేస్తే పాయిఖానాకి గౌరవం. అవునండి, యాక్చువల్ గా ఖానా అంటే తినడం, పాయిఖానా అంటే మరుగుదొడ్లు. అవును, తెలంగాణలో పాయిఖానా అంటారు. అయితే ఏంటంటే ఈ ఖానా దగ్గర కట్ చేస్తే ఏంటంటే, ఖానా అంటే మన వంట దగ్గర వచ్చేసి అతనికి కుకింగ్ డిపార్ట్మెంట్ లో ఉన్నాడు మన గౌరవ్ గుప్తా. కుకింగ్ డిపార్ట్మెంట్ లో ఉన్నాక బాగానే చేస్తున్నాడు, మార్నింగ్ వరకు తను చేస్తున్నాడు, మధ్యాహ్నం వరకు చేస్తున్నాడు, సాయంత్రం వరకు చేస్తూనే ఉన్నాడు. కానీ ఇక్కడ ఏంటంటే ఆయన ఒకసారి ఒకటి బాత్రూమ్ వచ్చినా ఎక్కడికి వచ్చినా ఒకసారి పక్కెళ్తారు. ఆ టైంలో ఎవరో వచ్చి నాకు ఆమ్లెట్ కావాలి, నిఖిల్ వచ్చి ఆమ్లెట్ కావాలనేటప్పుడు ఆ టైంలో అక్కడ లేడు స్పాట్ లో, లేదా అంతే చిన్నవి ఆ స్పాట్ లో అక్కడ లేకపోవడంతో నువ్వు సరిగా పని చేయట్లేదు, నేను తీసేస్తున్నాము అని చెప్పేసి మరి రీతు కెప్టెన్ దివ్య ఆగ్రహానికి గురి అయ్యి తను పాయిఖానాలో పడ్డాడు. అంటే ఇక్కడ తంతే అక్కడ పడ్డాడు అన్నట్టు. ట్రాన్స్ఫర్ ఎలా జరుగుతుందంటే ఒక్కోసారి పనిష్మెంట్ ఏరియాలను ఉంటాయి. అలాగా ఖానా దగ్గర అంటే చక్కగా వంట వండుకునే కుర్రాడికి తీసుకెళ్లి పెంటలో పడేశారు అనమాట. అవునండి, కాబట్టి ఈ విధంగా ఏంటంటే రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలు కరువు అన్నట్టు మరి కెప్టెన్ కదా దివ్య తలుచుకుంటే ఏదైనా చేయగలదు. మరి ఇంకో డిపార్ట్మెంట్ వేయచ్చు కదా, డైరెక్ట్ గా వంట నుండి పెంట కిందకి వేసింది. అక్కడే ఉన్నది స్ట్రాటజీ. ఈ కుర్రోడు పాపం చేయను అంటున్నాడు, నేను వంట దగ్గర ఉంటా అంటున్నాడు. మరి ఖానా దగ్గర ఉంటాడు కానీ మరి లేదు, కుదరదు, నువ్వు పాయిఖానా దగ్గరికి వెళ్ళి అన్నారు. మొత్తానికి ఈ విషయం ఇంకా సాగుతూనే ఉంది జీడి బంక్ లాగా.